కార్తిక్ అండ్ హర్షిత నెక్స్ట్ నేను చెప్పబోయే పాయింట్ ఉంటే మీకు హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. ఒక పర్సన్ తీసుకొని లేకపోతే ఒక యాక్ట్రెస్ తీసుకొని లేకపోతే ఒక యాక్టర్ తీసుకొని మీరు పింపుల్స్ పెట్టేసి ఆ తర్వాత ఆ పింపుల్స్ అన్నిటి క్లియర్ చేసేసి మీరు వాళ్ళ దగ్గర రివ్యూ చేసుకున్న వీడియో మీ ఫేక్ యాడ్ షూట్ ఏదైతే ఉందో అది ఫేక్ నిరూపించడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి. నేను అమృత ప్రణయ్ గారు అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళతో స్టార్ట్ చేయబోతున్నా మామ. ఈవినింగ్ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. వీళ్ళు ఏమంటారంటే ఎవరైనా లైసెన్స్ తీసుకోవచ్చు అని అంటారు కదా. ఎవరికి పడితే వాడికి ఇచ్చేది ట్రేడ్ లైసెన్సో లేకపోతే జిఎస్టీ లైసెన్సో లేకపోతే లేబర్ లైసెన్సో మాత్రమే, లేకపోతే ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ ఉందో ఈ లైసెన్సులు మాత్రమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి అని ఉంటది. వీళ్ళు మామ కొన్ని రోజులు పోతే వీళ్ళు సగం హైదరాబాద్ కొని అవతలేస్తారు. ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి యాక్టర్స్ వచ్చినట్టు మీ హాస్పిటల్స్ ఓపెన్ చేయించుకుంటున్నారు. డాన్సర్స్ తో పెట్టి చీర్ గర్ల్స్ ని పెట్టి డాన్సులు చేపిస్తారా ఓపెనింగ్ రోజు? అది హాస్పిటల్ ఓపెనింగా లేకపోతే పబ్ ఓపెనింగా? పెద్ద పెద్ద స్టార్స్ సంపూర్ణేష్ బాబు గారు కూడా పాపం ఆయనకి ఏం తెలుసని ఆయన చాలా మంచి ఆయన కరోనా టైంలో ఆయన హెల్ప్ చేసిన ఆయన. మీరు మా సంపూర్ణేష్ బాబు గారిని ట్యాగ్ చేయండి. వీళ్ళు చేసే స్కామ్ వాళ్ళకి తెలియాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మీకు నోటీసులు పంపింది అబద్ధమా? మీ దగ్గర పనిచేసిన వాళ్ళు కన్ఫెస్ చేసినట్టు నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి తీస్తానండి.